ఒక పల్లెటూరిలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. తనకి చిన్నప్పుడు అమ్మా నాన్న చనిపోయారు. లక్ష్మికి ఒక మావయ్య ఉండేవాడు. అతడి దగ్గరే లక్ష్మి పెరుగుతూ ఉండేది. వాళ్ళ మావయ్య చాలా మంచివాడు. లక్ష్మిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ లక్ష్మి వాళ్ళ అత్తయ్య రాధకి మాత్రం లక్ష్మి అంటే చాలా కోపం. లక్ష్మి అంటే ఇష్టం ఉండదు. వాళ్ళ మావయ్య గోపి ఉన్నంతసేపు బాగానే చూసుకునేది. కానీ తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చుక్కలు చూపించేది లక్ష్మికి. ఇక ఇల్లు ఊడ్చడం, వంట చేయడం, బట్టలు ఉతకడం లాంటి పనులు చెప్పేది లక్ష్మికి. రోజు కొడుతూ ఉండేది. రాధ మాత్రం దర్జాగా సోఫాలో కూర్చొని టీ తాగేది. ఒకరోజు రాధ చపాతీ కర్ర తీసుకొని లక్ష్మిని బాగా కొట్టింది. లక్ష్మి ఈ విషయాలు తన మావయ్యకి చెప్పేది కాదు. ఎందుకంటే వాళ్ళ అత్తయ్యని కొట్టించడం తనకిష్టం ఉండదు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఇక వాళ్ళ అత్తయ్య ఈ దరిద్రపు మొహాన్ని ఇంకెన్ని రోజులు భరించాలి అని అనుకుంటుంది. లక్ష్మి మాత్రం చాలా అమాయకురాలు. రోజులాగే అన్ని పనులు చేసేది. రాత్రి అయ్యేసరికి వెక్కి వెక్కి ఏడ్చి వాళ్ళ అమ్మా నాన్నని తలుచుకొని బాధపడేది. అమ్మ నాన్న, మీరు నన్ను ఎందుకు వదిలి వెళ్ళారు? మీరు నన్ను కూడా మీతో పాటు తీసుకువెళ్తే బాగుండు. అత్తయ్య నన్ను రోజు కొడుతుంది, నరకం చూపిస్తుంది అని బాధపడుతూ తనలో తాను ఏడ్చేసేది. ఒకరోజు వాళ్ళ మావయ్య పని మీద 10 రోజులు ఊరు వెళ్తాడు. అప్పుడు లక్ష్మికి 10 రోజుల పాటు నరకం చూపిస్తుంది అత్తయ్య. ఇక లక్ష్మి వేగలేక ఇంటి నుంచి పారిపోతుంది. అప్పుడు చాలా చీకటి పడుతుంది. లక్ష్మికి చాలా భయం వేస్తుంది. కానీ వాళ్ళ అత్తయ్య పెట్టే నరకం కంటే ఇది చాలా నయం అని అనుకుంటుంది. ఇక అర్ధరాత్రి 12 అవుతుంది. నడిచి నడిచి అలసిపోయిన లక్ష్మికి ఒక చెట్టు కింద పడుకుంటుంది. ఆ చెట్టు మీద ఒక దయ్యం ఉంటుంది. ఆ దయ్యం లక్ష్మిని గమనిస్తుంది. అలా కిందకి దిగి, ఆహాహా, లేత మాంసం దొరికింది, ఈరోజు ఎలాగైనా తినేయాలి. ఇంతలో లక్ష్మికి మెలకువ వచ్చి లేస్తుంది. వామ్మో, దయ్యం అని పారిపోతుంది. ఆ దయ్యం వెంటపడి మరి లక్ష్మి ముందుకైతే వస్తుంది. నిన్ను తినేస్తాను అని అంటుంది ఆ దయ్యం. వెంటనే లక్ష్మి ఆగి దయ్యం దగ్గరికి వెళ్తుంది. నువ్వు నన్ను తింటావా? తినేసేయ్. ఎలాగో మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఈ కళ నిజమవుతుంది నీ వల్ల అంటుంది. వెంటనే నీకు భయం లేదా నేనంటే? అయితే నేను నిన్ను తినను. ఇంతకీ ఎందుకు నువ్వు చావాలనుకుంటున్నావు చెప్పు అని అంటుంది ఆ దయ్యం చాలా జాలిగా. అప్పుడు జరిగిందంతా వివరిస్తుంది లక్ష్మి. ఆ దయ్యం చాలా బాధపడుతూ, సరే, మనం ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి మీ అత్తయ్య పని చెప్తాం. సరే పద అని ఇద్దరు కలిసి వాళ్ళ అత్తయ్య ఉండే చోటుకైతే వెళ్తారు. ఇక వాళ్ళ అత్తయ్య లక్ష్మిని చూసి, ఏంటే పారిపోయి మళ్ళీ వచ్చావు, నీకెంత ధైర్యం అని కొడుతూ ఉండగా వెంటనే ఆ దయ్యం అడ్డుపడి రాధని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. ఇక ఆ దయ్యాన్ని చూసి చాలా భయపడిపోతుంది. రాధ ఆ దయ్యాన్ని వేడుకుంటుంది. నన్ను వదిలిపెట్టు అని కాళ్ళ వేళ్ళ పడుతుంది. ఇప్పుడు బాగానే చెప్తున్నావు కానీ లక్ష్మికి ఎందుకు ఇంత టార్చర్ చూపిస్తున్నావు అని దయ్యం అడిగి లక్ష్మికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తుంది. ఇక లక్ష్మిని వాళ్ళ అత్తయ్య చాలా బాగా చూసుకుంటుంది. ఇక వాళ్ళ మావయ్య ఊరు తిరిగి వస్తారు. అప్పుడు లక్ష్మి ఇంకా వాళ్ళ అత్తయ్య వాళ్ళ మావయ్యతో చాలా సంతోషంగా గడుస్తుంది. అలా పెరిగి పెద్దదవుతుంది. ఇక తనకి పెళ్ళి చేసేస్తారు. అలా అత్తగారింటికి వెళ్ళి చాలా సంతోషపడుతుంది. అప్పుడు ఆ దయ్యాన్ని తలుచుకొని ఆ దయ్యానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తుంది.